రామోజీరావు మృతి పట్ల ఈటీవీ సంస్థలో కెమెరామ్యాన్ డైరెక్టర్గా పనిచేసిన మీరు తన అనుభవాలను పంచుకోవడానికి మనతో పాటు ఉన్నారు. మీరు చెప్పండి, రామోజీరావు మృతి పట్ల మీ అనుభవాలు, వారు మీతో ఉన్నప్పుడు ఎటువంటి అనుభవాలు మీకు ఎదురయ్యాయి, వారితో ఉన్న అనుభవాలను పంచుకోండి. గోవిందా, నమస్తే అండి. నమస్తే అండి. చాలా బాధగా ఉంది. అసలు ఇంత త్వరగా ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదు. చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఈనాడైన ఒక మహా సామ్రాజ్యాన్ని స్థాపించి ఎంతో లక్షల మంది కుటుంబాలకి ఆశ్రయంను అండగా వృక్షం ఇవాళ కనుమరుగైపోతుంది అంటే ఆ బాధ ఆయన కుటుంబానికే కాదు, ఆయన నమ్ముకున్న ఎన్నో లక్షల మంది కుటుంబాలకు కూడా తీరం లోటది. ఆయనకి ఆ భగవంతుడు సద్గతి ప్రాప్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఆయన సంస్థ ఈటీవీతో దగ్గర 12 సంవత్సరాల అనుబంధం అండి. ఈటీవీ సంస్థ స్థాపించక ముందు నుంచి నేను ఆ సంస్థతో పనిచేశాను. కెమెరామెన్ గా, డైరెక్టర్ గా, ఎడిటర్ గా. శ్రీ సుమన్ గారితో నాకు మంచి దగ్గర సాన్నిధ్యం ఉండేది. ఆయనతో పాటు పనిచేశాను 12 సంవత్సరాలు. ఎన్నో సీరియల్స్, శివలీలలు, ఎండమావులు, ప్రతిబింబాలు ఇలాంటి సీరియల్స్ అన్నిటికీ డైరెక్టర్ గా పనిచేశాను. చాలా అసలు ఒక సామ్రాజ్యం అన్నమాట. అసలు ఎంతమంది ఏమన్నా కూడా ఆయన గురించి ఏం మాట్లాడుకున్నా కూడా ఒక్కసారి రామోజీ ఫిలిం సిటీలోకి ఎంటర్ అయితే ఆ ప్రాంగణం చూడగానే అసలు మనం ఎక్కడున్నాం అనేది మర్చిపోతాం. అంత పెద్ద ఫిలిం సిటీ, అసలు ప్రపంచంలోనే అలాంటి ఫిలిం సిటీ అలాంటి నిర్మించారు. నిజంగా వాళ్ళు ఆయన కనుమరుగైపోతున్నారంటే నిజంగా చాలా బాధగా ఉంది. ఇంత త్వరగా ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని నేను ఊహించలేదు. ఆయనకి సద్గతి ప్రాప్తించారని. అలాగే మీరు గారు చెప్పండి, తోటి ఉద్యోగులతో మీరు చూస్తున్నప్పుడు ఎలా ఉండేవారు? ఆయన అంటే నేను ఆయనతో పర్సనల్ గా నా అనుభవం అనేది చాలా తక్కువగా ఉండేది. అంటే ఏదో ఫంక్షన్స్ లో వాటిలో కలిసేవాడిని మేము, అంతేగాని నేను పర్సనల్ గా లేదమ్మా. కానీ ఆయన చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్ అని నాకు తెలుసు. ఆయన ఎంతో మందికి సహాయం చేశారు. ఎంతో మంది, ఎన్నో కుటుంబాలు ఆయన నమ్ముకొని ఉన్నారు. ఇప్పుడు మా ఈటీవీ అనేది అసలు టెలివిజన్ చరిత్రలోనే ఒక పెద్ద సంచలనం కదా. ఆ రోజుల్లో అన్ని ఛానల్స్, అన్ని లాంగ్వేజెస్ లో ఒక్కసారి పెట్టడం అనేది ఎంత పెద్ద సంచలనం అది ఆ రోజుల్లో. ఇవాళ కూడా ఈటీవీ అనేది ఒక పెద్ద సంస్థ. అది నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు. రైట్ మీరు గారు, థ్యాంక్ యూ.